నెక్స్ట్ అండి ప్రియా గురించి. ఆ అమ్మాయి ఫస్ట్ హరీషిని గొడవ పడుతున్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే చక్కగా డైరీ చెప్తే ఈ అమ్మాయి చాలా డాక్టరు కొద్దిగా విలువలు తెలుసు అమ్మాయి. ఆహారం విలువ తెలియదండి, హెల్త్ గురించి తెలియదు దీనికి. ఆడజన్మ ఎత్తలేదండి ఇది. అంత దుర్మార్గంగా ఉందండి అది దొంపలా మొహెట్టుకొని. ఒక్క టాపిక్ ఎంత గొంతేసుకొని బర్రెరిసినట్టు అరుతుందండి. బర్రె అసలు చదువుకున్నావి నువ్వు అసలు తిండి కోసం వెళ్ళిన దానిలాగా ఉన్నావు. తింటనేను నీకు కామెంట్లు చూసుకో కింద హాస్టల్లో పంది పంది అని పెడుతున్నారు. మనసులో ఉంది అనకూడదు తప్పు అనుకుంటున్నాం, కిందన పెడుతున్నారు పంది బొమ్మలు కూడా. అలా తింటున్నావు పంది మొండ. మనిషివేనంటే నీకు అప్పచెప్పారు వాళ్ళు ఎంత పని చేస్తే నీకు తెలియట్లా. నిల్చొని 6 గంటలు 7 గంటలు చేస్తున్నారు. నడువు నొప్పి వచ్చేస్తున్నాయి. పంది మొండవి తింటనే ఉన్న ఒక టైమింగ్ ఉందంటే రోజుకి ఎన్నిసార్లు తింటారే మనుషులు అన్నాక. అంత తిండే మా ఇంట్లో తెగ పడుకుంటా, నా నిద్ర అస్సలు అవ్వదబ్బా అంటే ఇంట్లో ఉండదు. నేను ఎవరు రమ్మంటే బయటికి. పెద్ద నటన ఒకటి. అసలు ఎంత పని చేస్తున్నావే ఎవడే చెప్పింది? కనీసం మీరు చెయ్యాలి, ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు సరదాగా అందరికీ అనకూడదు బయట ప్రజలు చూడడానికి. ఏదో సరదాగా ఏదో చేయొచ్చుగా మీరు. వాళ్ళు వంటలే చేస్తారా మిమ్మల్ని అనకూడదని ఇంప్రెస్ చేస్తారా? ఖాళీగా ఉన్నారు కాదు, చేయడం తెలీదా మీకు చెప్పాలా? అదే ఖాళీగా ఉంటే ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఎంతమంది నవ్వించేవాడు. తనుజ అయితే ఏదో ఒకటి చేసేది. ఎవరికి తమ తెలిసింది అమ్మాయి ఉందో సృష్టి, అమ్మాయి డాన్స్ అయితే చేసేది. ఎవరికి వచ్చిందో చేసేవాళ్ళు. వాళ్ళు ఖాళీగా ఉండట్లా. జాలి లేదు కదా పందిమొండ. మంచిగా మాట్లాడి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు, గొడవలు పెద్ద చేస్తున్నావు. చదువుకోవాలా? ఇంటి జ్ఞానం లేదు. అంత గొడవ ఆ పిల్లలు తనుజ ఏడుస్తుండే. ఇప్పుడు వండాలి కదా, తినాలి కదా, వండదా ఏంటి? వండాలి కదా మరి. ఏమ్మా మనిషివేనా? అలా ఏడిపిస్తుంటే